ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం వద్ద తొనుకుమాల ఉడతవారి పార్లపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మా గ్రామానికి అండర్ బ్రిడ్జ్ కావాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మేఘా కంపెనీ చేపడుతున్న 4 వరుసల రహదారి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన మేఘా కంపెనీ ప్రతినిధులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అధికారులు పట్టించుకోవడం లేదని, వంతెన నిర్మించే వరకు రహదారి పనులను అడ్డుకుంటామని వారికి తేల్చి చెప్పారు. వంతెన నిర్మించకపోతే కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు 5 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని, విద్యార్థులు ఇబ్బందులు పడతారని, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు పిల్లలకి ఇబ్బంది సార్, బాలింతలు గర్భంతులు చాలా మంది వస్తున్నారు. ఈ రూట్ మాకు కావాలి సార్, ఖచ్చితంగా మాకు బ్రిడ్జి వేయండి సార్. మేము కరువు పని డబ్బులు తెచ్చుకోవాలంటే ఈ దారినే పోయి మేము మీ సేవ డబ్బులు తెచ్చుకోవాలి. హాస్పిటల్కి పోవాలంటే ఈ దారినే పోయి డాక్టర్ ఉన్నాడు సార్ తిక్కవరాన, డాక్టర్ కాడే పోవాలి. ఎవరైనా గర్భవతులు అవుతారు, గర్భవతులు తీసుకొని హాస్పిటల్కి పోవాలా. మాకు ఈ దారి అవసరం సార్, ప్రతి దానికి మాకు ఈ దారి అవసరం సార్. బ్యాంక్ తిక్కవరం బ్యాంకి కాదు సార్, బ్యాంకి కాడ పోవాలన్నా మాకు అవసరం, హాస్పిటల్కి పోవాలన్నా మాకు అవసరం, పిల్లల స్కూల్ పోవాలన్నా మాకు అవసరం. ప్రతి ఒక్క దానికి ఈ దారి అవసరం సార్. మాకు పశువులు తిరగాలన్నా ఈ దారి, బళ్ళు తిరగాలన్నా ఈ దారి, మాకు రైతులు ఏమన్నా పండించుకొని ఫలితాల ద్వారా తిరగాలన్నా ఈ దారి, ప్రతి దానికి ఈ దారి అవసరం సార్. మాకు దయచేసి మాకు ఈ దారి ఉండించండి సార్. సాగరమాల రోడ్డు మా పార్లపల్లి నుంచి వెళ్తున్నది. మేము గతంలో కూడా మేము చెప్పాము, మాకు ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పాము, కానీ పడుచుకోలేదు. ఈ మధ్య కాలంలో మా ఎమ్మెల్యే గారు మా పంచాయతీకి పర్యటన వచ్చినప్పుడు అడిగాడు. అప్పుడు చెప్పాము, అన్న మాకు ఇట్లా బాక్స్ అదే రోడ్డు దాటేదానికి బ్రిడ్జి కావాలని చెప్పాము. ఎమ్మెల్యే గారు వెంటనే ఉండి మీరందరూ అర్జీ రాసిన పంపించండి, నేను పంపిస్తాను, పీడీ పంపిస్తాను అన్నాడు. ఆల్రెడీ గతంలో కూడా మా ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, లెటర్ ఇచ్చున్నాము, ఆయన కూడా పీడీ గారు పంపించారు. కానీ దాని ఎటువంటి స్పందన ఇప్పుడు రాలేదు. ఇక్కడ ఎందువల్ల అంటే ఒక 1000 మంది ప్రతిరోజు 1000 మంది నిత్యం వెళ్తూ ఉంటారు. పిల్లలు స్కూల్కి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా తిక్కవరం చదువుతున్నారు. ఇటు పోవాలంటే కరెక్ట్గా 1 కిలోమీటర్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ బ్రిడ్జి కానీ ఎగిపోతే అటు తిరిగి వాళ్ళు సర్వీస్ రోడ్ ఇచ్చాం కదా, సర్వీస్ రోడ్ మీద మీరు వెళ్ళండి అని అంటున్నారు. సర్వీస్ రోడ్ మీద వెళితే 5 కిలోమీటర్ వస్తుంది. తర్వాత అటు ఒక రోడ్డు వస్తుంది, గూడూరు నుంచి సర్వీస్ రోడ్డు వస్తుంది. ఇది పోయినందువల్ల చిన్నపిల్లలు ఏ లారీ వచ్చి కొట్టేస్తుందో, ఏ వెహికల్ వచ్చి కొట్టేస్తుందో తెలియదు. అందువల్ల మేము అడిగేది ఏంటంటే, మాకు కోతవేట్లు దూరంలో 1 కిలోమీటర్లో ఈ బ్రిడ్జిగా మాకు ఇచ్చేస్తే మన పిల్లలు, మా వ్యాపారస్తులు, మేము అందరం పోతాము. మాకు ధాన్యం పడుతుంది. రేపు ధాన్యం పడినప్పుడు ఇక్కడ సర్వీస్ రోడ్డు ఇక్కడ ఈ బ్రిడ్జి వేయలేదు అనుకోండి, మాకు లారీ రాదు. లారీ రాకపోతే మాకు ఒడ్లు కొలవరు. మా ఒడ్లు మేము ఊరికి అమ్ముకోవాలి, మా ధాన్యం ఊరికి అమ్ముకోవాలా. సో గవర్నమెంట్ కూడా ఉద్దేశం కూడా ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టబాకుండా ఎక్కడ కూడా చెప్తుంది. ఆ క్రమంలో మాకు ఈ బ్రిడ్జి ఖచ్చితంగా కావాలా. గతంలో ఎన్నోసార్లు ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇచ్చాము. దీనికోసం బ్రిడ్జి కానీ ఏగిపోతే ఎంత దూరమైనా పోతాము, కావాలంటే ఆత్మహత్యలు చేసుకుంటాం, ఏడే నిర్హార తీస్తాం. ఉడుమాల గ్రామమే కాదు, అనంబా గ్రామం కూడా ఇటే వెళ్తుంది, కేశవరం నుంచి ఇటే వెళ్తుంది. అందువల్ల 4-5 ఊర్లు కనెక్టివిటీ రోడ్డు ఇది. మాకందరూ దయ ఉంచి చెప్తున్నాము, మాకు ఇక్కడ బాక్స్ బ్రిడ్జి వేయండి, లేదు బ్రిడ్జి వేయండి, లేదు ఓపెన్గా వేయండి. మాకు ఇటు దాటాలి. మేము అంతే, మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. 5 కిలోమీటర్ పిల్లలు పోవాలంటే వాళ్ళు ఎన్ని గంటలు నడిచి, అంటే మాకు అందరికి వెహికల్స్ ఉండవు. ఎవరికి వెహికల్స్ అందరూ పేదవాళ్ళు ఉండేది. ఇక్కడ నడిచిపోవాలంటే ఒక బిడ్డ నడిచిపోవాలంటే 1 గంట పడుతుంది. 1 గంట పడితే స్కూల్లో రానిరు, బయట నిలబెట్టేస్తారు. సో ఇన్ని ప్రాబ్లం ఉన్నాయి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఏరే విధంగా అయితే అనుకోబాకండి. మాకు ఇక్కడ బ్రిడ్జి కావాలా, దీనికోసం మేము ఎంతైనా పోరాడతాం. దానికోసంగానే మాకు బ్రిడ్జ్ కావాలి అని చెప్పేసి మా గ్రామస్తులు, మా పంచాయతీ మొత్తము చుట్టుపక్కల 5 గ్రామాలు ఈ రోడ్డు మీదనే వెళ్ళాలి, ఈ రోడ్డు మీదనే రావాలి. ఈ 5 గ్రామాలకు సంబంధించి ఈ బ్రిడ్జి అనేది మాకు చాలా ముఖ్యం అని చెప్పేసి మేము గట్టిగా కావాలని చెప్పేసి మేమంతా ఈ 5 గ్రామాల వాళ్ళమే కావాలని మేము కోరుకున్నాం. దయచేసి మాకు సానుకూలంగా స్పందించి ఈ బ్రిడ్జిని మాకు వేయించగలరని చెప్పేసి మేము అధికారులని ప్రార్థిస్తున్నాం. ఉడతవారి పార్లపల్లి దగ్గర తొనుకుమాలకు సంబంధించిన గ్రామస్తులు వారికి సాగరమాల రోడ్డు నిర్మాణానికి సంబంధించి వారి గ్రామం నుంచి రోడ్డు దాటేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలా రోడ్డు దాటే క్రమంలో వాళ్ళు సుమారు 400 కిలోమీటర్లు దూరం ప్రయాణించవలసి వస్తుంది. దీనివల్ల విద్యార్థులకైతేనేమి, గ్రామస్తులకైతేనేమి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిని పరిష్కరించేదానికి వాళ్ళు అండర్ పాస్ కావాలని ఈరోజు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఈ గ్రామస్తులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి పంట పొలాలకు సంబంధించిన నీళ్లు ఆ పక్కన ఈ సాగరమాల రోడ్డు దాటిపోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. అక్కడ ఈ కల్వర్ట్లు నిర్మించమని కోరితే దానిపై దృష్టికి తీసుకెళ్ళి
వాటికి కూడా నిర్మాణానికి కూడా అవి అనుమతులు తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా అవి ప్రస్తుతం నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళ యొక్క ప్రయాణానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన దానివల్ల ఈ సమస్యని నేను కూడా మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, R&B అధికారుల దృష్టికి అయితేనేమి, నేషనల్ హైవేస్ వాళ్ళ దృష్టికి అయితేనేమి, మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వీరికి భవిష్యత్తులో వీళ్ళ విద్యార్థులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దానికి సంబంధించి అండర్ పాస్ నిర్మించే విషయంలో నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.